ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలో మొబైల్ ఫోన్ స్నాచింగ్లు, దొంగతనాలు పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న ఈ బెడదను అరికట్టడానికి, ఈ నేరాల సరళిని అర్థం చేసుకోవడానికి హైదరాబాద్ నగర పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. సెల్ ఫోన్ స్నాచర్లు, దొంగిలించిన వస్తువులను రిసీవర్లు, అక్రమ లాభాలకు విక్రయించేందుకు ఈ సెల్ ఫోన్లను దేశం వెలుపలికి అక్రమంగా తరలించే వ్యాపారంలో ఉన్న జాతీయ, అంతర్జాతీయ ప్రధాన క్రిమినల్ నెట్వర్క్ నగరంలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా పలు దొంగిలించిన సెల్ ఫోన్లను కూడా మార్కెట్లలో నిర్వీర్యం చేస్తున్నారని, ఫలితంగా మొబైల్ స్క్రీన్, కెమెరా, స్పీకర్ వంటి విడిభాగాలను ఒరిజినల్ కంపెనీ రేట్లతో పోలిస్తే తక్కువ ధరకు వినియోగదారుల నుంచి పొందిన పాడైపోయిన మొబైల్స్కు రీప్లేస్మెంట్ విడిభాగాలుగా ఉపయోగిస్తున్నారని వారు తెలియజేశారు. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన దానికి ఉద్దేశం ఏంటంటే, మనకు ఈ మధ్యకాలంలో సిటీలో, ట్రై కమిషనరేట్స్లో కూడా, అట్లాగే అక్కడక్కడ రూరల్ ఏరియాస్ ఆఫ్ తెలంగాణ సెల్ ఫోన్ స్నాచింగ్స్ అనేవి చాలా తరచుగా, వెరీ ఆఫెన్, రెగ్యులర్లీ, ఆల్మోస్ట్ ఆన్ డైలీ బేసిస్ ఈ స్నాచింగ్ జరుగుతున్నట్టుగా గుర్తించాము. ముందు అంటే నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత అది స్పోరాడిక్, ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ అనుకున్నాను. అంటే ఇప్పుడు పని పాట లేని వాళ్ళు, రఫియన్స్ వాళ్ళు రాత్రిపూట పోయేటప్పుడు ఎవరైనా గలిబుల్ పీపుల్ రాత్రిపూట వాళ్ళు ఏదైనా రెస్టారెంట్ నుంచి వెళ్ళేటప్పుడు కానీ, మూవీస్ నుంచి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళని పట్టుకొని, లేదా కొంతమంది వర్క్ ప్లేస్ నుంచి వెళ్ళేటోళ్ళని, పెడెస్ట్రియన్స్ని ముందు వాళ్ళు టార్గెట్ చేసేవాళ్ళు. సో వీళ్ళు కూడా ఒక్కోసారి పెడెస్ట్రియన్స్ గానే వచ్చేవాళ్ళు, కొన్నిసార్లు టూ వీలర్స్ మీద కూడా. సో వచ్చేసి వాళ్ళని స్నాచ్ చేయడం ఒకటైతే, ముందు ఫస్ట్ ఫ్యూ డేస్ విచ్ ఐ అబ్జర్వ్, వాళ్ళతో ఏదో మాటల్లో పెడతారు, టైం ఎంత అయింది, లేకపోతే ఇప్పుడు ఈ బస్సు ఇక్కడ ఏమైనా బస్సు వస్తుందా అలాంటి చోటుకి పోవడానికి, కానీ వాళ్ళని ఎంగేజ్ చేసి దెన్ వాడు ఆగి, అంటే ఆ పర్సన్ హూ ఎవర్ ఇస్ దట్ గలిబుల్ పర్సన్, అండ్ జనరల్లీ ఇట్ ఈస్ ఇన్ ద ఐసోలేటెడ్ ఏరియాస్, నైట్ టైం ఆఫ్టర్ 10:30, 11 యూజువల్లీ. సో ఆ టైంలో వాళ్ళ మాటలు కూడా పెట్టి వాడు చెప్తూ వీళ్ళకి అదే ఇన్నోసెంట్లీ అండ్ నేను గుడ్ ఫెయిత్ అతను చెప్పే టైంలో అతని జేబుల్లోంచి సెల్ ఫోన్లు, ఈవెన్ డబ్బు ఉంటే కూడా డబ్బులు ఆడుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ అనుకున్నాం, కానీ రెగ్యులర్గా జరగడము, తర్వాత 1-2 కేసుల్లో మనం పట్టుకోవడం కూడా జరిగింది. బట్ అది రిసీవర్ వరకు పోకుండా పట్టుకున్నారు, సెల్ ఫోన్ సీజ్ చేశారు పోలీసులు, అంతవరకు ఆగుతున్నాయి. సో అంతవరకు వాడు కూడా అంతకంటే ఎక్కువ చెప్పట్లేదు. అంటే అవును సార్ నేను చేశాను, నాకు డబ్బు కావాల్సింది, అందుకని చేశాను. బట్ వీ సెడ్ ద రిసీవర్ మస్ట్ హ్యావ్ సోల్డ్ ఇట్ టు సమ్వన్. బట్ చాలా కేసుల్లో బిగినింగ్లో ఇమ్మీడియట్గా పట్టుకోవడంతో సెల్ ఫోన్ వాడికి అమ్మేలోగానే మనకు రికవరీ కావడం, లేదా సెల్ ఫోన్ మన దగ్గర లేకపోయినా ఇది ఎక్కడో వేరే మా ఫ్రెండ్కి ఇచ్చాను చెప్పడం ఇట్లా దాంతో. సో ఇట్ వాజ్ స్టిల్ ఇట్ వాజ్ ఎంక్వైర్డ్ ఫర్దర్ డీప్లీ. అండ్ ఇంకోటి గమనించింది అంటే, సమ్ ఆఫ్ దెమ్ were also caught by the very victims and their, ఇప్పుడు వాళ్ళు ఒకరిద్దరు వెళ్తుంటారు. సో వీళ్ళు ఇట్లా స్నాచ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు రెసిస్టెన్స్ ఇచ్చి గట్టిగా పట్టుకున్న విక్టిమ్స్ దెమ్సెల్వ్స్ పట్టుకుని కూడా అప్పచెప్పారు, 1 or 2 కేసెస్. సో ఇవన్నీ దెన్ తర్వాత we also found out that some of these offenders have stolen two wheelers సిటీలో కానీ బయట కానీ, ఇక్కడ కమిట్ చేసి బయటికి వెళ్ళి అఫెన్సులు చేస్తున్నారు ఈ స్నాచింగ్, లేదా అక్కడ కమిట్ చేసి ఇక్కడ స్నాచింగ్ చేస్తున్నారు. అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ బ్యారియర్స్, దే ఆర్ మూవింగ్ అట్లీస్ట్ ఐ కెన్ సడన్లీ సే ఇన్ ట్రై కమిషనరేట్ ఏరియా. ఇట్స్ నాట్ దట్ దే ఆర్ కన్ఫైన్ టు, ఇప్పుడు ఇవాళ మీకు ప్రెస్ నోట్లో మీకు ఇస్తున్నది కొన్ని, అంటే ఆ కేసుల్లో మనం ఈ తీగ లాగాం కాబట్టి ఇవి ఇస్తున్నాం కానీ, బట్ అదర్వైజ్ దిస్ పర్టికులర్ మెనేజ్, వై ఐఎమ్ కాలింగ్ ఇట్ అస్ అ మెనేజ్, బికాస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ రెగ్యులర్లీ అండ్ దెన్ స్లోలీ ట్రికిల్గా స్టార్ట్ అయ్యి ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్ when I was taking teleconference, almost 3-4 cases కూడా ఆ లెవెల్కి వచ్చాయి. ఇంకా ఫర్దర్గా దెన్ ఇట్ హాస్ బీన్ ఎంట్రస్టెడ్ టు ఆల్సో టాస్క్ ఫోర్స్ టు ఇన్వెస్టిగేట్ అండ్ గెట్ ది ఇన్ఫర్మేషన్ టోటల్ థింగ్. సో వాళ్ళు చాలా శ్రద్ధగా, తర్వాత చాలా గట్టిగా పనిచేసి ఈ టోటల్ ర్యాకెట్ని అనౌన్స్ చేశారు. అండ్ ద వెరీ పర్పస్ ఆఫ్ సిపి అటెండింగ్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ అండ్ బ్రీఫింగ్ all of you is to tell our people, our citizens, not only in the city, the entire Telangana and
that this is a menace and you have to take certain precautions. అది నేను towards the end చెప్తాను. And the second thing is to expose this international racket. This is an international racket now. And the offenders are also, some of them are the illegal immigrants staying in Hyderabad. And they are selling it by exporting illegal modes ద్వారా to other countries. So that's why this press conference today, and to give you the details of this particular today, whatever we are presenting before you. ఇక్కడ మనం 7 కేసులకు సంబంధించి ఈరోజు 7 కేసెస్ రిజిస్టర్డ్ ఇన్ out of them 7 cases registered in Hyderabad city and 1 LB Nagar case motorcycle theft. So these offenders, ఇందులో ఒక ఇద్దరు motorcycle theft చేశారు. చేసిన తర్వాత they have committed these 7 offenses in the city. సో ఈ 7 offenses సంబంధించిన అక్యూజ్ ని తర్వాత ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసిన ఈ మొత్తం 703 స్మార్ట్ ఫోన్స్ ని అవన్నీ ఇవాళ మీ ముందు వాళ్ళ వివరాలు చెప్తున్నాము. టోటల్ దెర్ ఆర్ 12 plus 5, 17 accused involved in this particular episode. We still believe there are a couple of other modules also, cells, which are operating like this. We are working on it and we are very confident that we'll unearth it. It's not just, I told you it is international racketeering. So this particular racket, this particular organized crime is connected to Sudan. So the Sudanese are there. Out of the 17, there are 5 Sudanese illegal immigrants who are staying in Hyderabad. And these people are finally, one of them, who is the ultimate receiver, is sending them to Sudan through ships, packing them in seafood, తర్వాత ఇంకా other foods, ఈ థర్మో దాంట్లో ఈ ఫ్రోజన్ ఈ కంటైనర్స్లో బాక్సెస్లో పంపిస్తారు. ఆ వాటిలో అటువంటి బాక్సెస్లో వీటిని పెట్టి పంపిస్తున్నట్టు కూడా మనకు తెలిసింది. అండ్ సూడాన్ పోయిన తర్వాత దెన్ దే సెల్ ఇట్ వాట్ ఎవర్ ప్రైస్. As you know, Sudan is a poor country. So obviously, if an iPhone, and the range of these phones, as you already would have seen it, is ranging from the latest iPhones to Android phones to, even the smaller ones like 8,000, 9,000, Oppo and things like that.